కుంభరాశి వారికి త్వరలో మే 15, 16, 17, 18, 19 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇదే. ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడండి. అసలు కుంభరాశి వారికి త్వరలో మే 15, 16, 17, 18, 19 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అయితే మే 15, 16, 17, 18, 19 తేదీల్లో మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు కానున్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు తీసుకునే కొన్ని విషయాలు మీకు భవిష్యత్తులో పెద్ద ప్రమాదం నుంచి అయితే కాపాడవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని మంచి అవకాశాలను కూడా అందించవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి ఈ మధ్యకాలంలో చాలా మానసిక ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. మీరు బయటికి నవ్వుతున్నట్లుగా ఉన్న లోపల మాత్రం ఎన్నో బాధలను దాచుకుని జీవిస్తున్నారు. మీరు ఎవరిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ప్రత్యేకంగా మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోని కీలకమైన పాత్ర అయితే పోషించబోతున్నారు లేదా పోషించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి సన్నిహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఉద్యోగ స్థలంలో పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా దగ్గరైన వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఈ వ్యక్తి కారణంగా మీ మనస్సులో కలతలు పెరిగే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ తేదీల్లో జాగ్రత్త. ఎందుకు అంటే మే 15 నుంచి 19 వరకు గ్రహస్థితులు కుంభరాశి వారికి అయితే మిశ్రమమైన ఫలితాలను ఇస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఒకవైపు అవకాశాలు వస్తున్నాయి, మరొక వైపు మోసాలు కూడా జరిగేటువంటి అవకాశం చాలా అధికంగా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలోనూ, నమ్మక విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, కుటుంబ నిర్ణయాల్లోనూ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని అయితే చెప్పుకోవచ్చు. ఎస్ అనే వ్యక్తి చెప్పే ప్రతి మాటలను వెంటనే నమ్మకండి. వారు మీపై ప్రేమ చూపిస్తున్నట్లుగా నటించే అవకాశం కూడా ఉంటుంది, కానీ లోపల వేరే ఆలోచనలు అయితే ఉండవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. కుటుంబంలో కలహాలు. అయితే కుంభరాశి వారు ఈ రోజుల్లో ఇంటిలో చిన్న చిన్న విషయాల మీద గొడవలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీరు చెప్పిన మాటలను వేరేలా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక స్త్రీ కారణంగా ఇంటిలో టెన్షన్స్ కూడా పెరగవచ్చు. మీరు ఎంత మంచిగా మాట్లాడినా నవ్వులు అన్నీ కూడా మంచివి కాదు, నవ్వులన్నీ మారిపోతాయి, ముందులాగే లేవు అనే మాట వినే పరిస్థితి కూడా రావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి సమయంలో అయితే కోపంగా మాట్లాడితే పరిస్థితులు మరింత చెడిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితం. అయితే ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఇది పరీక్షా సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ భాగస్వామి మీద అనుమానం పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్ అనే వ్యక్తి మీ దగ్గర మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు అని మాటలు చెప్పవచ్చు. అయితే దయచేసి వెంటనే అయితే నిర్ణయం తీసుకోకండి. ఒక్కసారి నిజాలు తెలుసుకొని మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోండి. ఉద్యోగం మరియు డబ్బు. అయితే ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈ తేదీల్లో చాలా జాగ్రత్త అయితే అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిని ఎవరు తప్పుగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆఫీస్లో ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి కూడా విభేదాలు రావచ్చని అయితే గుర్తుంచుకోండి. డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పకండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. ఆరోగ్య సూచనలు. అయితే ఈ సమయంలో తలనొప్పి, నిద్రలేని, ఒత్తిడి, బీపీ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచనలన్నింటినీ తగ్గించండి. దేవుణ్ణి ధ్యానం చేయండి. ప్రత్యేకంగా శనివారం రోజు నల్ల నువ్వులు ధ్యానం చేస్తే చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక గోప్యమైన సంకేతం ఏమిటి అంటే కుంభరాశి వారికి చాలామందికి ఈ తేదీల్లో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో దూరమైన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా ఆ కాల్ లేదా మెసేజ్ చూసి మీరు ఆశ్చర్యపోతారు.
అక్కడే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడానికి కారణం స్వార్థం కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. దైవ సూచనలు అయితే ఈ సమయంలో మీరు శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. నువ్వుల నూనెను దానం చేయండి. ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశివారు మే 15 నుంచి మే 19 వరకు ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పే ముందు 2 సార్లు అయితే ఆలోచించుకోండి. ప్రత్యేకంగా ఎస్ అనే వ్యక్తి మీ విషయంలో అనుమానాలు సృష్టించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి నవ్వు నిజమైన ప్రేమ కాదు, ప్రతి సహాయం నిజమైన మంచితనం కాదు. మీరు జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఒక కొత్త శుభవార్త కూడా మీ జీవితంలోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈసారి ఎస్ అనే వ్యక్తి ద్వారా జరగబోయే సంఘటనలు మాత్రం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేసేలాగా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ మధ్య ఎవరిని చాలా నమ్ముతున్నారో ఆ వ్యక్తి మీకు దగ్గర అవుతాడు. మీ బలహీనతలను తెలుసుకోవటం, మీ వ్యక్తిగత విషయాలను అడగటం, మీ కుటుంబ సమస్యల్లో జోక్యం చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండవచ్చు. మొదట్లో ఇది సహాయం చేస్తున్నట్లుగా అనిపించిన తర్వాత అదే మీకు సమస్యగా మార్చేసే సూచనలు అయితే కనిపిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మే 16 రాత్రి తర్వాత కుంభరాశి వారికి ఒక పెద్ద నిజం తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తుల అసలు స్వభావం బయటపడుతుంది. ముఖ్యంగా ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా లేదా మూడవ వ్యక్తి ద్వారా అయితే బయటపడవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక షాకింగ్ విషయం కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారిగా ఇంతకాలం నేను మోసపోయానా అనేక పరిస్థితులు కూడా రావచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే భయపడవలసిన అవసరం లేదు. ఇది దేవుడు ముందుగానే మీకు చూపించిన సంకేతం అని అయితే గమనించుకోండి. అయితే కొంతమంది కుంభరాశి వారికి ఈ సమయంలో పాత ప్రేమలు తిరిగి జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడో దూరమైన వ్యక్తులు మరలా మాట్లాడాలనే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తి నిజంగా ప్రేమలో ఉన్నాడా లేక అవసరం కోసం వస్తున్నాడా అనే విషయాలు అయితే తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవచ్చు, డబ్బును అడగవచ్చు లేదా మీపై సానుభూతిని నటించవచ్చు. అందుకనే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక గోప్యమైన పట్టింపు కూడా పోటీ కూడా నడుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎదగడాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు. మీ తప్పులను వెతుకుతున్నారు. మీపై వేరే వారికి చెడు చెప్పడం, మీ అవకాశాలను అడ్డుకోవడం అయితే జరగవచ్చని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మీ విజయాన్ని చూసి లోపల అసహనాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, శనిదేవుడు ఆలస్యంగా అయినా సరే న్యాయం చేస్తాడు అని ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి త్వరలో మే 15, 16, 17, 18, 19 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.